నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మాయి. గురువుగారు, తంత్రశాస్త్రం అంటే ఏమిటి? తంత్రం ఈ మదం ఈనాటి కాలంలో ఎంత విస్తృతమైంది అంటే తంత్రం చేసేయాలి. తంత్రం అదేదో పొరుగు రాష్ట్రంలో వారెవరో ఉప ముఖ్యమంత్రుల వారు ఏదో తంత్రం చేశారు, వారాహి తంత్రం చేశారు, ఆ కారణంగా గెలిచి, లేదా ఈ రాష్ట్రంలో పూర్వ ముఖ్యమంత్రి వర్యులు ఏదో తంత్రం చేశారు, లోపం కలిగింది కాబట్టి మళ్ళీ కాలేకపోయారు, 10 రోజులకి రాలేకపోయారు, ఇవన్నీ తంత్రాలేమో అనేటటువంటి ఆలోచనలు సామాన్యులలో విపరీతంగా వ్యాపిస్తున్నాయి. మనకు కలిగే అనేక విధాల సమస్యలకు జ్యోతిష శాస్త్రం 5 సమాధానాలు ఇస్తుంది. 5 సమాధానాలు. హౌ టు సాల్వ్ ఎ ప్రాబ్లం అన్నప్పుడు కార్ల్ పియర్సన్ స్క్యూనెస్, ఇంకెవరిదో స్క్యూనెస్ ఎలా ఉంటాయో, మీన్ మీడియన్ మోడ్ ద్వారా ఇలా మనం ఆ మధ్య ప్రమాణాలు తెలుసుకుంటాము. అదేవిధంగా ఈ 5 తంత్రం ఒకటి. మణి, రత్నాలు, మంత్రం చెప్పే మాటలు, అక్షమాలికోపనిషత్తు ఈ మంత్రాల గురించి చెబుతుంది. 3వది తంత్రం, 4వది యంత్రం, 5వది ఔషధం. మధ్యలో ఉండేది తంత్రం. ఓ నిమ్మకాయను అలా చేతబుచ్చుకొని హుం ఫట్ స్వాహ మంత్రాలు ఈ మాధ్యమం ద్వారా చెప్పకూడదు కాబట్టి ఓ మాట అంటున్నాను. చాలా గొప్ప గొప్ప మంత్రాలు ఉన్నాయి, కోరుకున్న వాళ్ళని తెచ్చి కూర్చుండబెట్టేటటువంటి మంత్రాలు ఉన్నాయి. ఆమ్నాయ మందారం అనే గ్రంథంలో ఈ మంత్రాలన్నీ దొరుకుతాయి. ఈ పుస్తకం యూట్యూబర్స్ అందరూ కూడా నెట్లో వెతికితే దొరుకుతుంది. ఈ పుస్తకం పేరు ఆమ్నాయ మందారం. ఆ నిమ్మకాయ ఇలా బుచ్చుకొని అందులో ఉన్న మంత్రాన్ని మనం సాధించే విధంగా, సంకల్పం చేసే విధంగా దీక్షతో చెబితే ఈ చేతిలో ఉండే నిమ్మకాయ తంత్రానికి ప్రతీక అవుతుంది. మంత్రం చెప్పే సమయంలో కొన్ని ముద్రలు ఉంటాయి. కేచరి ముద్ర, నాలికతో నుదురు మూయడం, యోని ముద్ర, శకట ముద్ర, రేఫ ముద్ర, మత్స్య ముద్ర, ఇలా అనేక ముద్రలు, 24 ముద్రలు ప్రధానమైనవి. 32 ముద్రలు శారదా తంత్రం వివరిస్తుంది. తంత్రశాస్త్రంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. వాటిల్లో శారదా తంత్రం అనే గ్రంథం ఒకటి. ఈ తంత్రంలో వస్తువు, నిమ్మకాయ లాంటివి, ఇనుప మేకులు లాంటివి, దారం లాంటివి, అలాగే మట్టి పిడతలు, లేదా అనేక రకాల జంతువులకు సంబంధించిన ఏదుపంది ముళ్ళు, కొన్ని జింక కొమ్ము, ఇలాంటివి ఇవన్నీ కూడా వినియోగిస్తారు తంత్రంలో. వీటి గురించి చేసేటటువంటి సాధనలు, అలాగే రకరకాల ముగ్గులు, చూర్ణాలు, రకరకాల ముగ్గులు కలిపి ఇలా వేసేసి ఎవరినో ఎక్కడో ముగ్గులో దించేశారట. వింటూ ఉంటే, అంటూ ఉంటే తెలుసుకుంటూ ఉంటాం కదా. అదేదో చంద్రముఖిలో పెద్ద ముగ్గు వేసి పట్టుకొచ్చి కూర్చోబెట్టేసేస్తే దయ్యం పోయిందిట దెబ్బకి. చూసాం, సరదాగా నవ్వుకున్నాం కాదు. కాబట్టి తంత్రంలో ముగ్గులు, తంత్రంలో ముద్రలు, తంత్రంలో వస్తువులు, ఇవన్నీ వాడతారు. వీటి గురించి చెప్పేటటువంటి శాస్త్రమే తంత్రశాస్త్రం. ఇవి అనేక రకాలుగా చెప్పబడి ఉండగా వీటన్నింటినీ కూడా క్షుద్ర విద్యలుగా, లౌకికమైన సాధనలు అందించేటటువంటి విద్యలుగా సనాతన ధర్మం దూషించింది, అంగీకరించలేదు. ప్రకృతిని, పర్యావరణాన్ని మేలుపరిచే విధంగా ఉండేదే మంత్రం అవుతుంది. కానీ వాటికి వినాశకరంగా ప్రవర్తించేది అది మంత్రం ఎలా అవుతుంది? తంత్రం అవుతుంది కదా. ఫలానా అమ్మాయి నా మాట వినాలి, మా ఇంటికి వచ్చి నా వాకిట్లో కూర్చోవాలి, ఇందుకోసం చేసేది ఓ తంత్రం. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అధికారి కావచ్చు, ఓ 10 కోట్ల రూపాయల ఆస్తి కావచ్చు, 2 కార్లు కావచ్చు, ఏదో మన కోరిక లౌకికమైంది, మన దృష్టిలో మనకు అందుబాటులో లేనిది, మన అర్హతకు మించినది షార్ట్కట్గా రావాలి, చేసే క్రియాకలాపానికే తంత్రము అని పేరు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఇది పాజిటివ్ యాటిట్యూడ్, సానుకూల ఆలోచన పెంచే మంత్రం. ఈ మంత్రాన్నే కాస్త రివర్స్ చేసి తియారచో ప్రణః యో యో ధీవది శ్యమదేర్గో భణ్యం రేరవతి విత్సత, ఇట్లాగా కొన్నింటి చేస్తే ఖట్ ఫట్ చహి చింది భింది ఇదివా చక్రూరాణి వేదం అంగీకరించలేదు. కానీ ఉంది. వెలుతురును మనం అంగీకరిస్తాం, చీకటిని అంగీకరించాం కదా అనే ఉద్దేశ్యంతో ఈ తంత్రశాస్త్రాన్ని మొదటి నుంచి సనాతన ధర్మం
దూరంగా ఉంచింది. కానీ ఇది కూడా శాస్త్రమే. ఈ శాస్త్ర ప్రమాణాలు ఈనాటి కాలంలో ఊరికే లభిస్తున్నాయి కాబట్టి అందరూ ఊరికే చెబుతున్నారు, ప్రయోజనాలు ఏవి రావడం లేదు. ఏదైనా ప్రయోజనం రావాలి అంటే సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అమ్మాయి ఏదో వ్యాధి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు, ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాం, వ్యాధి తగ్గలేదండి, ఇంకేదో ఇస్తాడు. ఎందుకు తగ్గలేదు? మీ శరీరం ఆ మెడిసిన్ ఔషధానికి రెస్పాండ్ కాలేదు, స్పందించలేదు. అన్లెస్ ద మెడిసిన్ రియాక్ట్స్, రెస్పాండ్స్, దట్ మెడిసిన్ మే నాట్ వర్క్ ఫర్ యూ. దట్ అస్ చేంజ్ ద కంపోజిషన్, యాంటీబయాటిక్ మార్చేద్దాం. ఇది డాక్టర్స్ చెప్పేది. ఎలాగో తంత్రం కూడా అలాగే. సంపూర్ణమైన విశ్వాసం ఉంటే ఈ శాస్త్రం పనిచేస్తుంది. కానీ ఆ విశ్వాసంతో ఈరోజు చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఉండే వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళే, దొంగ బాబాలే అయి ఉన్నారు. ధన్యవాదాలు గురువుగారు. కృష్ణార్పణం.